కొనసాగు. ఈడైతే బాగా వింటావు, ఇంటికి పోతేనే వదిలిపెట్టేస్తావు. ఇంటికి పోతేనే నీ భర్తతో కొట్లాడతావు, ఇంటికి పోతేనే నీ భార్యతో కొట్లాడతావు, ఇంటికి పోతేనే పిల్లలతో కొట్లాడతావు. ఏమి పొద్దున్నే లేవు తొందరగా, 8 వరకు పండుకుంటావు, 9 వరకు పండుకుంటావు. దరిద్రం వచ్చినట్టు, దోపిడిగా వచ్చినట్టు మీ ఇంటికి దరిద్రం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలు ఎన్ని గంటలకు లేయాలి చెప్పండి? 5 గంటలకే లేచి కేకలు వినపడాలా, ఇంట్లో ప్రార్థన వినపడాలా. సోమరు పండుకుంటారు, ఇంట్లో దరిద్రం వచ్చినట్టు వస్తుంది, దోపిగాడు వచ్చినట్టు. కాబట్టి పొద్దుగా లేయండి, దేవుని మాట వినండి, దేవునికి లోపడండి, సోమరులుగా ఉండొద్దండి. హుషారుగా ఉండాలి, దేవుని బిడ్డలు సురుగ్గా ఉండాలి. ప్రేమరా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. సురక్షితముగా నివసిస్తాడు. చిన్న ఇల్లైనా సరే, బాడి ఇల్లైనా సరే, ఎంత వర్షం వచ్చినా, ఎంత సుడిగాలు వచ్చినా, నాకేమి దేవుడు ఉన్నాలే, ఆయన అన్ని కాపాడుతాడనే నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు కాబట్టి, ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉంటావు. అక్కడ కింద మరొక మాట ఉంది, చదవండి అక్కడ. వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. చూసావా ప్రేమికులారా, వానికి కీడు వచ్చినను భయము వచ్చినను వాడు ఎలా ఉంటాడు చెప్పండి? నెమ్మదిగా ఉంటాడు కదా, నెమ్మదిగా ఉంటాడు. ఏమని? నాకు ఏమి కాదు, నా దేవుడు అని కాపాడుతాడు. నేను దేవుని మాట వింటున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని అభిషేకం నా మీద ఉంది, దేవుని ఆత్మ నా మీద ఉంది అని చెప్పేసి నెమ్మదిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. ఇది మీకు కావాలా? ఇది మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి, ఆయన మాటను వినాలి, ఆయన మాట ప్రకారంగా మీరు జీవించాలి. అలాగ మీరు జీవించినట్టయితే ఏ అపాయం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ మేఘము నిన్ను కమ్ముకున్నా, ఏ తుఫాను నిన్ను కమ్ముకున్నా, దేవుని రెక్కల కింద నిన్ను దాచుకుంటాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. షడ్రకు మేషాకును అగ్నిగుండంలో నుంచి కాపాడినట్టు, దానియేలుని సింహము నోట్లో నుంచి కాపాడినట్టు, లోతుని